వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ఓబులమ్మ. హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ఓబులమ్మ. ఈరోజు పేపర్తో ఫ్రాక్ ఎలా చేయాలో చూద్దామండి. రోజు స్టడీనే కదా, రోజు చిన్న పిల్లలకి చాలా ఇష్టమైనవి పేపర్స్తో బొమ్మలు చేస్తారు కదా. పడవ, కత్తి ఇలా చేస్తారు కదా. అలా ఫ్రాక్ చేసి చూపిస్తానండి ఈరోజు. పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది కదా. చూడండి, ఒక పేపర్ని ఇలా తీసుకోండి. ఫస్ట్ చూడండి, ఈ టైప్ ఆఫ్ పేపర్ ఇలా తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇలా హాఫ్కి మడవండి. ఫస్ట్ హాఫ్కి మడిచిన తర్వాత మళ్ళీ ఇలా ఈ కార్నర్ని మొత్తం క్లోజ్ చేసేయండి. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఈ కార్నర్ని కూడా అలానే క్లోజ్ చేయండి. మళ్ళీ ఇవి ఓపెన్ చేసి ఈ కార్నర్స్ని చేయండి. ఇలానే సేమ్ ముందులానే ఈ ఆపోజిట్వి చేయండి. చేసిన తర్వాత ఇవన్నీ ఫోల్డ్ అయ్యాయి కదండి. తర్వాత ఇప్పుడు ఇది ఈ హాఫ్కి ఇలా చూడండి, ఇది ఇలా ఇలా మడవండి దీన్ని. చూడండి, నెక్స్ట్ సేమ్ ఇలానే నెక్స్ట్ మళ్ళీ చూడండి ఇలా మడిచిన తర్వాత ఇవి అన్నీ కొంచెం బాగా మడుపులు వచ్చే విధంగా చేసుకోండి. మనకి ఫోల్డింగ్ బాగా వస్తుంది. చూడండి, ఇప్పుడు అంతా ఓపెన్ చేసాం కదా. అంతా ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఇది ఉంది కదా. చూడండి, ఇక్కడ మడుపులు వచ్చినవి ఇలా పట్టుకొని ఇలా ఫోల్డ్ చేయాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా. చూడండి, బాగా ఈజీగా అర్థమైపోతుంది చూపిస్తున్నా కాబట్టి. ఇలా ఫోల్డ్ చేసేయండి. చూడండి, దీనికి చూపిస్తాను చూడండి. చూడండి, ఇక్కడ మనం మడతలు ఉన్నాయి కదా, మనం ఫోల్డ్ చేసినవి. ఇది ఇలా పెట్టుకోండి. మీ హ్యాండ్స్ ఇక్కడికి రానివ్వండి. ఇది కూడా సేమ్ ఇలానే మీ హ్యాండ్స్ వీటికి మధ్యలోకి రానివ్వండి. చూడండి, ఇలా మడుపులు మడిచిన మధ్యలోకి రానివ్వండి. అప్పుడు ఈక్వల్గా వస్తుంది రెండు. చూడండి, ఇలా మడిచేసేయాలి. ఇలా మడిచేసిన తర్వాత వీటిని చూడండి, వీటికి ఇవి హాఫ్ వచ్చేసి ఉంటాయి కదండి. ఇవి లీవ్స్ మాదిరి ఇవి ఇలా మడిచేయండి. సేమ్ నెక్స్ట్ వన్ కూడా ఇలానే చూడండి, ఇలా మడచండి. చూడండి, ఇక్కడ కింది వాటికి కూడా సేమ్ ఇలానే మడవండి. చూడండి, మళ్ళీ నెక్స్ట్ కూడా సేమ్ ఇలానే చూడండి. చూడండి, ఇట్లా ఉన్నవి కదా ముందు. ఇలా ఉండింది కదా, వాటిని ఇలా మడవండి. చూడండి, ఇలా కనిపిస్తుందా? ఇలా మడవండి. ఇలా మడిచిన తర్వాత వీటిని మళ్ళీ హాఫ్కి చేసుకోండి. చూడండి, వీటిని మళ్ళీ ఇలా హాఫ్కి చూడండి. ఇక్కడ హాఫ్కి చేసుకోండి. నెక్స్ట్ దీనికి కూడా అలానే చూడండి, ఇక్కడ ఈ హాఫ్కి ఇలా చూడండి. ఇక్కడ ఈ హాఫ్కి ఇది కూడా ఇలానే సేమ్ చూడండి. ఇక్కడ 4 పక్కలు ఇలా వచ్చాయి కదా. చూడండి, ఇక్కడ 4 పక్కలు ఇది వచ్చిన తర్వాత వీటిని ఇది కింద ఏదో ఒక అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానివ్వండి, ఏదో ఒకటి చూడండి, ఇలా మర్చుకోండి. ఇది హాఫ్కి చూడండి, ఇది ఇలా మర్చుకోండి. ఇలా మర్చుకున్న తర్వాత చూడండి, ఇక్కడ ఇది వస్తుంది కదా. ఇప్పుడు చూడండి, నేను కింద పెట్టి చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఈ హాఫ్కి ఇలా మడవండి. ఇది కూడా సేమ్ చూడండి, ఇక్కడ సేమ్ కనిపిస్తుందండి. చూడండి, ఇలా మడవాలి. ఇలా వచ్చింది కదా. ముందు మనం ఫోల్డ్ చేసుకునేది ఉంది కదా, ఇక్కడ ఒక ఇక్కడ హోల్ వస్తుంది చూడండి. ఇక్కడ చూడండి, ఈ హోల్లో ఈ మడుపు వచ్చేసి ఇందులోకి పెట్టాలి. చూడండి, ఇలా తోసేయాలి. నెక్స్ట్ దీనికి కూడా అలానే ఇక్కడ మనం ఇక్కడ 2 సైడ్స్ హోల్ వస్తుంది చూడండి, ఒక పాకెట్ లాగా వస్తుంది. అది కూడా ఇక్కడ పైన మడిచినవి ఇక్కడ దీని లోపలికి పెట్టేసేయాలండి. ఇవి చూడండి, పెట్టేసాం కదా. ఇప్పుడు ఇది ఇక్కడ
టర్న్ చేయండి. ఇక్కడ బ్యాక్కి టర్న్ చేయండి. చూడండి, ఇక్కడ బ్యాక్కి ఇలా టర్న్ చేయండి. ఇలా టర్న్ చేసి దానికి అలా జస్ట్ అలా ప్రెస్ చేసేయండి చాలు. ప్రెస్ చేసిన తర్వాత ఈ ప్రెస్ చేసినది హాఫ్ ఉంటుంది కదా, ఈ హాఫ్కి ఇది హాఫ్ ఇలా ఇలా మడవండి. చూడండి, ఇక్కడ ఇదో మనం ఇక్కడ మధ్యలో హాఫ్ మడిచాం కదా, ఈ మడిచిన హాఫ్లో మళ్ళీ హాఫ్ ఇలా మడవండి. చూడండి, కనిపిస్తుందా? ఇలా చూడండి, ఇలా మడిచేసాం కదా. ఇప్పుడు ఒక పెన్తో జస్ట్ రౌండప్ అలా చేసుకుందాం. చూడండి చూడండి, జస్ట్ అలా రౌండప్ చేసుకొని బోత్ సైడ్ రెండు పక్కల చేసుకోండి. చూడండి, లేదు అంటే మీకు స్టిక్కర్ బ్లాక్ స్టిక్కర్స్ అవైలబుల్గా ఉంటే బ్లాక్ స్టిక్కర్ అయినా పెట్టేసేయండి. చూడండి, ఇక్కడ మర్చాం కదా మనం. ఇప్పుడు చూడండి, ఫ్రాక్ రెడీ. చూడండి ఎలా వస్తుందా, ఎగురుతుంది. చూడండి చూడండి, సేమ్. చూడండి, చూపిస్తాను దగ్గర నుంచి. చూడండి, చూడండి ఇలానే ఇంకొక ఇలానే చూడండి, ఇలా వస్తాయండి అన్ని ఫ్రాక్స్. చూడండి, ఇలా వస్తాయి. పిల్లలకి ఇది ఎలాగో మార్నింగ్ స్కూల్ కదండి, ఆఫ్టర్నూన్ నుంచి ఖాళీగా ఉంటారు కదా పిల్లలకి కొంచెం ఇది చేస్తే కొంచెం మైండ్ అనేది రిఫ్రెష్ అవుతుందండి. పిల్లలకి బాగా ఈజీగా ఉంటుంది, వాళ్ళకి టైంపాస్ అవుతుంది. ఇది ఒక చిన్న క్రాఫ్ట్స్ అండి. ఇది ఒక పిల్లలకి బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూడండి, ఇలా ఎగురుతాయి పిల్లలకి. అంటే పిల్లలకు మొబైల్కి అడిక్ట్ అవ్వకోకుండా ఇవి ఇలా చేసుకోవడం వల్ల పిల్లలకి కొంచెం మైండ్ మొబైల్ నుంచి దూరంగా ఉంటారు. ఇంకొకటి సమ్మర్లో బయటకు వెళ్ళకోకుండా పిల్లలు ఇంట్లో సేఫ్గా ఉంటారండి. చూడండి, ఇక్కడ మనం మడిచినది ఉంటుంది కదా, ఈ మడుపు మీద మనం ఇలా ఫింగర్తో టచ్ చేసి వదిలేస్తే అది ఎగురుతుందండి. ఇవి ఇలా చేస్తారండి పేపర్ ఫ్రాక్స్. చూడండి, 3 చేశాను నేను. చూడండి, ఇలా సింపుల్గా చేసేయాలండి. పిల్లలకి ఇవి చేయించండి, వాళ్ళకి ఇదొక ఎంజాయ్మెంట్ బాగుంటుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ పేపర్ ఫ్లవర్ చూద్దాము. Thanks for watching. Subscribe, like, comment, share. Subscribe.